అందరూ బాగున్నారు కదా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ డే మీ అందరికీ తెలుసు కదా? స్టేట్‌లోనే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజుని ఖచ్చితంగా వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసైతే రండి. ఎందుకంటే ఎండలున్నాయి, వానలున్నాయి, మనకు ఒంట్లో బాలేదు, అది ఇది అని సాకులు చెప్పి మాత్రం ఓటు వేయడం మానొద్దండి. మానడం వల్ల మన భవిష్యత్తు అనేది మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోండి. రానున్న 5 సంవత్సరాలు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే సరైన నాయకుడిని ఎంచుకునే రోజు ఈ ఒక్క రోజే. అందుకనేసి ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోండి. తర్వాత మనం ఓటు వేయకుండా ఇంట్లో కూర్చొని తర్వాత పరిపాలన ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అనేసి మనం వాళ్ళని నిందించడం వలన ఎటువంటి ఉపయోగం లేదు. అలానే కులాలకి, మతాలకి లోబడిపోయి లేదంటే డబ్బులు వాళ్ళెక్కువిచ్చారు, వీళ్ళెక్కువిచ్చారు, ఎవరో ఒకళ్ళకి ఏద్దాం, సరి సమానంగా ఏద్దాం, ఫ్యామిలీలో ఇద్దరుంటే చెరొకళ్ళకి ఏద్దామని ఇటువంటి అసలు ఏం పెట్టుకోవద్దు. ఎవరి పరిపాలన బాగా చేస్తారనిపిస్తే వాళ్ళకి వేయండి. నేనైతే ఉదయాన్నే ఓటు హక్కుని వినియోగించుకొని అయితే వచ్చానండి. మీరు కూడా ఖచ్చితంగా ఓటు అనేది వేయండి. థ్యాంక్ యూ.